హలో అందరికీ! ఈ సండే స్పెషల్ ఏంటి అంటే గుమగుమలాడే హైదరాబాద్ రొయ్యల దమ్ బిర్యానీ. ఈ ప్రాన్స్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక బౌల్‌లో 3 కప్పుల బాస్మతి బియ్యం తీసుకోవాలి. శుభ్రంగా నీళ్ళతో కడిగి ఒక గంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేజీ పచ్చి రొయ్యలు తీసుకొని ఉప్పు, పసుపు, ఒక స్పూన్ పెరుగు వేసి శుభ్రంగా కడగాలి. ఇలా పెరుగు, పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేయడం వల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి. నేను చూపించే బిర్యానీ క్వాంటిటీ 7 లేదా 8 మందికి సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ వండుకునే గిన్నెలో కడిగిన రొయ్యల్ని వేసుకోవాలి. ఇందులోకి ఒక టీ స్పూన్ షాహీ జీరా, 5-6 లవంగాలు, 4-5 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 2-3 దాల్చిన చెక్కలు, 2 మరాఠీ మొగ్గలు, ఒక జాపత్రి, ఒక అనాస పువ్వు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, అర టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడేంత ఉప్పు మరియు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ మరియు పావు టీ స్పూన్ జాజికాయ పొడి, 2 లేదా 3 కట్ చేసిన పచ్చిమిర్చి, అరకప్పు కొత్తిమీర, పావు కప్పు తరిగిన పుదీనా, ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం, 1.5 కప్పుల చిక్కటి పెరుగు, 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నె అంచుల వెంబటి ఉన్న మసాలా అంతా నీట్గా టిష్యూ పేపర్తో తుడిచేసి ఈ గిన్నెని 30 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. అప్పుడు ముక్కలకి మసాలా అంతా చక్కగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నెలో లీటర్ నీళ్లు తీసుకొని అందులో ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, ఒక జాపత్రి, 4-5 లవంగాలు, 4-5 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 2-3 దాల్చిన చెక్కలు వేయాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2-3 కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి నీళ్లు బాగా మరిగేదాకా ఉంచాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరుగుతున్న నీటిలో జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పొడి పొడిగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో బియ్యాన్ని 70% మాత్రమే కుక్ చేసుకోవాలండి. మొత్తంగా కుక్ చేసేస్తే దమ్ పెట్టాక ఇంకా ఎక్కువ కుక్ అయ్యి రైస్ మెత్తగా అయిపోతుంది. కాబట్టి రైస్ 70% మాత్రమే కుక్ చేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో 30 నిమిషాల పాటు ఉంచిన రొయ్యల మిక్స్ని ఒక దోశ ప్యాన్ లేదా ఏదైనా పాత ప్యాన్ ఉంటే దానిపైన పెట్టుకోండి. ఇలా ఏదైనా ప్యాన్ పైన పెట్టి కుక్ చేయడం వల్ల బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 70% కుక్ అయిన రైస్ని లేయర్స్ లాగా వేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్పై 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ బిర్యానీ మసాలా మరియు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. బిర్యానీ ఉడికేటప్పుడు దమ్ బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ఇలా గోధుమ పిండి ముద్దని గిన్నె అంచుల వెంబటి పెట్టుకొని మూత పెట్టాలి. ఆ మూత పైన ఏదైనా బరువు కూడా పెట్టండి. అలా పెట్టడం వల్ల అస్సలు దమ్ బయటికి వెళ్ళదనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. బిర్యానీ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అలాగే గిన్నె కదపకుండా స్టవ్ పై 30 నిమిషాల పాటు బిర్యానీ పాట్ని వదిలేయండి. ఇక ఇప్పుడు మూత తీసి చూస్తే గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ. ఆహా! టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. దమ్ బాగా పట్టింది. నాకు తెలిసి మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ ముందు ఏ రెస్టారెంట్ బిర్యానీ అయినా దిగదుడిపే అండి. ఇంకెందుకు మరి లేట్? మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోయి ఎంచక్కా ఇంట్లోనే రొయ్యల బిర్యానీ చేసుకోండి. టేస్ట్ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండే. అలాగే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది చెప్పు. అద్దరిపోయిందా? బిర్యానీ చేయడం నీ తర్వాత ఎవరన్నా వినపడలేదు. బిర్యానీ చేయడం నీ తర్వాత ఎవరన్నా. థ్యాంక్ యూ. నీకు కూడా తెలుసా? మా పెద్దోడు వాళ్ళమ్మ ఏం చేసినా సరే వావ్ అని చెప్పి తినేస్తాడు.
అది మా పెద్దోడు వాడి అమ్మ మీద ఉన్న వాడి అమ్మ వంట మీద ఉన్న నమ్మకం ఏం చేయని వావ్ అని సూపర్ ప్రాన్స్ బిర్యానీ. అబ్బా. ఓకే ఇప్పుడు ఇక్కడ. ఇదిగో, ప్రాన్స్ ఎలా ఉంది? ఇంకా. బాగుంది. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు నేనే 2-3 కామెంట్లు చెప్తా కానీ మా వాడు ఏ ఒక్క కామెంట్ చెప్పకుండా గుడ్డిగా తినేసాడు మమ్మీ చేస్తే కదా. రెడీ? ఎస్. ఇక మా చిన్నోడు ఉంటాడు, రాడు వాడు ఇక్కడ. వాళ్ళకి దేశీ ఫుడ్ అంటే అంత పెద్ద ఇది ఉండదు. మేము ఇద్దరమే దేశీ ఫుడ్ని ఆవురావురు ఉంటే తినేది. యా, బట్ బిర్యానీ ఇప్పుడు తింటాడు. యా, బిర్యానీ తింటాడు. బిర్యానీ తింటాడు. ఓన్లీ రైస్ పప్పు ఉండి దాంట్లో ఏమైనా ఆకుకూరలు ఏమైనా కనబడేది తప్ప బిర్యానీ తింటాడు మా వాడు. ఏ లేదు, పాలకూర పప్పు తింటాడు. పాలకూర కనబడకూడదు. అంటే సన్నగా కట్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సండే మార్నింగ్ నైస్ బిర్యానీ. థ్యాంక్ యూ.